భరత్ గారు అవసరం ఉంది. ఇంత సీరియస్ దాడికి వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ, చాలా ఎక్స్ట్రీమ్ ఎలిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రజనీ అన్న ఒక్కసారి అంటే మాది పొలిటికల్ పార్టీ కాబట్టి అసలు ఈ పొలిటికల్ పార్టీస్లో ఆంధ్రప్రదేశ్లో ఏమేం జరుగుతున్నాయి అనేది విశ్లేషించడం అనేది కామన్, ఇప్పుడు సర్వసాధారణం. నేను ఇవాళ మా నాని అన్న చెప్పింది ఏదైతే ఈ స్వయం సేవక్ సంఘ్లో ఎప్పటి నుంచో పురాతనమైన భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఒరిజినల్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారో ఇప్పుడు ఇవాళ మనకు క్లియర్గా కనబడుతుంది. ఈ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ వీళ్ళల్లో యాక్టివ్గా ఉన్న పీపుల్కి ఎవరికి టికెట్స్ ప్రధానంగా రాలా. ఎవరైతే బాబు గారు భజన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ టికెట్స్ వచ్చినాయి, ఇవాళ మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానన్న, పాపం సోము వీర్రాజు గారు మా రాజమండ్రి ఆయన సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు చేసినోడికి టికెట్ లేదని అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడో మా చిన్నప్పుడు మేము నిక్కర్లు వేసుకునే టైంలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేశాడు. మీరు చెప్పిన టికెట్ మేము ఎందుకు ఇవ్వాలి? అంటే సోము వీర్రాజు గారు అంటే కాంపిటెంట్ పర్సన్ కాదని ఎవరి టికెట్ ఇవ్వాలో మా ఇష్టం, ఎవరికి టికెట్ ఇవ్వాలో మా ఇష్టం. మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అంటే నేను కూడా తిరుపతికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నేను కూడా తిరుపతి పోటీ చేయాలని అనుకున్నా, తిరుపతికి నేను కూడా పోటీ చేయాలని అనుకున్నా. పార్టీ చెప్పేది వినండి. మా పార్టీలో టికెట్ ఇవ్వాల్సింది కూడా మీరు డిసైడ్ చేస్తే ఎట్లా? మా పార్టీలో టికెట్ ఇవ్వాల్సింది కూడా మీరు డిసైడ్ చేస్తే చెప్పాల్సిన కాదు, నా విశ్లేషణ నేను చెప్తాను, తర్వాత మీ ఇష్టం.